అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. వేసవికాలం అంటేనే మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. సో ఈ సమ్మర్లో పిల్లలు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టంగా తినే మామిడి పళ్ళతో ఒక స్వీట్ డిజర్ట్ని చేసుకుందాం. ఈరోజు నేను మీకు మై ఫేవరెట్ వే ఆఫ్ మేకింగ్ ఫలూదా రెసిపీని చూపించబోతున్నాను విత్ నెస్లే మిల్క్ మేడ్. నెస్లే మిల్క్ మేడ్తో మనం చేసే ఫలూదా రిచ్గా క్రీమీగా ఉండటమే కాదు, అందరూ ఇష్టపడే డెలీషియస్ క్యారమిల్ టేస్ట్ని కూడా ఇస్తుంది. అండ్ ఫలూదా చేయాలి అంటే ఫలూదా సేవ్ కంపల్సరీగా ఉండాల్సిందే. మరి రెడీమేడ్ ఫలూదా సేవ్ అందరికీ దొరకదు కాబట్టి ఇంట్లోనే హోమ్ మేడ్ ఫలూదా సేవ్ని ఎలా చేసుకోవచ్చో కూడా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ సబ్జా సీడ్స్ నానబెట్టుకోవాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హోమ్ మేడ్ ఫలూదా చేసుకుందాము. హోమ్ మేడ్ ఫలూదా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి 1 కప్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కప్ సైజ్ అనేది ఉండాలి. సో 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా కలిపేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంత దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేయాలి. బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2 to 3 మినిట్స్కి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో మనకి ఫలూదా సేవ్ కోసం డో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చెక్లీ మేకర్లోకి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకుని అందులోకి చిల్డ్ వాటర్ వేయండి. నీళ్లు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని జంతికలు ఒత్తినట్టుగా ఇలా ఒత్తుకుంటూ వాటర్లోకి స్లోగా డ్రాప్ చేయండి. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే ఇమీడియట్గా మనం ఇలా ఫలూదా సేవ్ని చేసుకోవాలండి, లేదంటే సరిగ్గా రాదు. చూడండి, ఈ విధంగా ఫలూదా సేవ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా సింపుల్గా ఫలూదా సేవ్ని మనం ఇంట్లోనే కార్న్ఫ్లోర్ మిక్చర్తో తయారు చేసుకోవచ్చు. ఫలూదా సేవ్ని తయారు చేసేసుకున్నాము. ఈ ఐస్ వాటర్లోనే ఫలూదా సేవ్ని ఉంచి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగోస్ తీసుకోవాలి. మామిడి పళ్ళ పైన ఉండే తొక్క మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్ వచ్చేసి మనం పీసెస్ కింద ఉంచేస్తాము. ఇంకొక పార్ట్ని మ్యాంగో ప్యూరీ కింద తయారు చేసుకుంటాం అనమాట. ఇంకొక పార్ట్ని మనం మ్యాంగో షేక్ కింద తయారు చేసుకోవాలి. మ్యాంగో షేక్ని తయారు చేసుకుందాం. బ్లెండర్లోకి 1 కప్ దాకా మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. 1/4 కప్ దాకా నెస్లే మిల్క్ మేడ్ వేయండి. నెస్లే మిల్క్ మేడ్ మేక్స్ ఎవ్రీ స్వీట్ మూమెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. సో బ్లెండర్లోకి మ్యాంగో పీసెస్ని నెస్లే మిల్క్ మేడ్ని వేసుకున్న తర్వాత 2 కప్స్ దాకా చిల్డ్ మిల్క్ వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ మిల్క్ అనమాట. సో పాలు కూడా ఇందులోకి వేసేసేయండి. అన్నిటినీ కలిపి బాగా బ్లెండ్ చేస్తే మ్యాంగో షేక్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్యూరీ చేసుకోవడానికి మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. 1 కప్ దాకా మ్యాంగో పీసెస్ వేసుకోండి. ఇందులోనే మ్యాంగోస్ యొక్క స్వీట్నెస్ ని బట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా నెస్లే మిల్క్ మేడ్ వేయండి. ఇలా ఫైన్ గా బ్లెండ్ చేసుకుంటే మ్యాంగో ప్యూరీ కూడా రెడీ అయిపోతుంది. సో రోజ్ మ్యాంగో ఫలూదా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసేద్దాం. ఫస్ట్ సర్వింగ్ గ్లాస్ తీసుకుని రోజ్ సిరప్ వేయండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ సేవ్ వేసుకోవాలి. నానపెట్టిన సబ్జా సీడ్స్ కూడా వేయండి. మ్యాంగో ప్యూరీ, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో షేక్, మ్యాంగో పీసెస్, సబ్జా సీడ్స్, సేవ్, ఇలా లేయర్ బై లేయర్ అన్నీ వేసుకుంటూ ఫైనల్గా లాస్ట్లో మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్ అండ్ మిల్క్ మేడ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసేయండి. సో నెస్లే మిల్క్ మేడ్తో తయారు చేసిన రోజ్ మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయింది. సమ్మర్ హీట్ని బీట్ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ని సంతోషపరిచే ఈ రోజ్ మ్యాంగో ఫలూదాని మీరు కూడా ట్రై చేయండి. ఈ నెస్లే మిల్క్ మేడ్తో ఎన్నో రకాల సమ్మర్ డిజర్ట్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఇష్టమైన సమ్మర్ మిల్క్ మేడ్ మూమెంట్ని షేర్ చేయడానికి నెస్లే మిల్క్ మేడ్ అండ్ మిల్క్ మేడ్ ఇండియా హ్యాండిల్ని ట్యాగ్ చేయండి.